ఎలక్షన్ల ముందు జరిగిన కొన్ని ఘటనలకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇది కూడా డెఫినెట్గా ఇష్యూ అవ్వాల్సిందే. దయచేసి ఇందులో విక్రమ్ గారు ఫస్ట్ మీ దగ్గరకు వస్తాను. మూడు సిట్లు అండి. సిట్ స్టాండ్ లాంటి దాంట్లో ఉన్న సిట్ ఉందే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంలు వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడికి సంబంధించి ఏర్పాటు చేసిన సిట్టు, అది వద్దు మాకు వేరే కావాలంటే ఎన్ఐఏతో చేసిన దర్యాప్తు, అది ఏమైంది? తర్వాత హైదరాబాద్లో ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ డేటా చోరీకి పాల్పడుతోందని చేసిన ఆరోపణలో భాగంగా అక్కడ ప్రభుత్వం వేసిన సిట్టు, ఆ సిట్టు 2 రోజుల హడావుడి తర్వాత అది ఎక్కడ మాయమైపోయింది, ఎందుకు మాయమైపోయింది? మూడవది వివేకానంద రెడ్డి గారి హత్య, అత్యంత పాశవికమైన హత్య, అత్యంత దారుణమైన హత్య. ఆ హత్య మీద వేసిన సిట్టు, ఆ సిట్టు ఏమైపోయింది? ఎందుకు వాటిని ఫాస్ట్ ట్రాక్లో దర్యాప్తు చేయలేదా, లేక చేసిన దాన్ని కావాలని ఎన్నికల ముందు తొక్కిపెట్టారా? ఏమీ అర్థం కాని పరిస్థితి. ఎవరు తొక్కిపెట్టారు, ఎందుకు ఆపారు, నేనేమి క్వశ్చన్ చేయట్లా. బట్ ఈ 3 సిట్లు అనేవి చాలా కీలకమైనవి ఈ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు. ఎందుకు ఈ 3 సిట్ల దర్యాప్తులు కానీ, ఈ 3 సిట్ల రిపోర్ట్లు కానీ, చార్జ్ షీట్లు కానీ ఎందుకు బయటికి రాలేదు? విక్రమ్ గారు మీకేమనిపిస్తోంది? అంటే వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది చెప్పకూడదు. అంటే ప్రస్తుతానికి దానిని నిన్న కూడా మాట్లాడారు సార్, ఎవరు పట్టించుకోవాలి? నిన్న కూడా మాట్లాడారు. నేను అందుకనే ఆ ధైర్యం చేస్తున్నా. మాట్లాడారు కానీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకుండా ఒక అఫిడవిట్ వాళ్ళని ఇచ్చిందండి. మిగతా వాళ్ళ సంగతి కాదండి, నేను అడిగేది కోర్టు రిపోర్ట్ ఇవ్వద్దని చెప్పలే, మాట్లాడొద్దు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రచారంలో వాడుకోవద్దని చెప్పింది. కానీ సిట్ రిపోర్ట్ ఇవ్వద్దని కానీ, ఎంక్వైరీ వేయొద్దని కానీ, లేకపోతే చార్జ్ షీట్ వేయొద్దని కానీ చెప్పలా. బహిరంగంగా చెప్పొద్దన్నారు. బహిరంగంగా మీరు ఎన్నికల ప్రచారంలో వాడుకోవద్దన్నారు. చెప్పొద్దన్నారు. వివరాలు బహిర్గతం చేయొద్దని అన్నారండి. అందువల్ల అది దాని పురోగతి ఏంటి అనేటువంటిది మనకి ప్రస్తుతానికి తెలియదు. అది వివేకానంద రెడ్డి గారి. కానీ మీరు అన్నట్టుగా విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యాయత్నంలో సిట్ దర్యాప్తుని పక్కన పెట్టి ఎన్ఐఏ యొక్క దర్యాప్తు ఎంతవరకు వెళ్ళింది అనేటువంటిది మనకి తెలియదు. అదేవిధంగా మీరు రెండో ఇది గ్రిడ్ అశోక్ అనే ఇంకా ఆయన చట్టానికి దొరికినట్టుగా కనపడలేదు. దాని పురోగతి ఏంటి అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు నేను అదే అంటున్నా సార్, తెలియాల్సిన అవసరం ఉంది కదా. తెలిసింది గగ్గోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది, హత్యాయత్నం జరిగింది, అయ్యా కొద్దిగా తేడా వస్తే ఆయన ఏమైపోయేవాడు అని గగ్గోలు పెట్టిన ఆ పార్టీ ఏం చేసింది? లేకపోతే ఐటీ గ్రిడ్ అనే ద్వారా సమాచారాన్ని దొంగిలించారని వీళ్ళు ఇద్దరు గగ్గోలు పెట్టారే, చిట్టేశారే, అది ఏమైపోయింది? అది ఎందుకు ఎన్నికల ముందు బయటికి రాకుండా ఎవరి ప్రయోజనాల కోసం తొక్కి పెట్టుకుంటున్నారు? ఇవన్నీ ఎవరు చెక్ పెట్టారు? ఈ సిట్ల ద్వారా పార్టీని కంట్రోల్ చేసుకోవడం కోసం తొక్కి పెట్టారా? ఇదైతే సమాధానం చెప్పాలి శ్రీధర్. ఖచ్చితంగా దీని మీద అనుమానాలు అయితే ఉన్నాయండి. ఇది ఏంటంటే ప్రభుత్వాల కనుసన్నల్లోనే ఈ సిట్లు నడుస్తున్నాయి, లేదంటే దర్యాప్తు నడుస్తుంది. ప్రభుత్వాల కనుసన్నల్లో నడుస్తున్నాయి, నేను అనుకోవట్లే, రాజకీయాల కనుసన్నల్లో నడుస్తున్నాయి. ఒక పార్టీని చెక్ పెట్టడం కోసం ఒక సిట్టు, ఇంకొక పార్టీని చెక్ పెట్టడం కోసం ఇంకో సిట్టు. మొత్తం ఈ సిట్ల కంట్రోల్ అంతా ఎక్కడుంది? అసలు సిట్లు ఇవన్నీ ఓన్లీ సిట్టేనా? ఇంకా స్టాండ్ లేదా? నిలబడవా ఈ సిట్లు? శ్రీధర్ గారు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా సిట్లు వేయడం జరిగింది. సిట్లు ఏంటంటే ఆ రాష్ట్ర సీఎంల కనుసంధానంలో జరుగుతున్నాయి. ఎటొచ్చి ఎన్ఐఏ వచ్చేటప్పటికి మీ అందరికీ తెలుసు, ఎన్ఐఏ ఓవరాల్ ఇన్ఛార్జ్ లేకపోతే ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది, ఓవరాల్ కంట్రోలింగ్ అథారిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. మీరు చాలా చక్కగా చెప్పారు. వివేకానంద రెడ్డి గారు హత్యానంతరం ఆ సిట్టు అదంతా సిఐని 10 రోజుల తర్వాత సస్పెండ్ చేశారు ఆ ఎస్పీ. అక్కడ అది తప్పిదం. అది దాని తర్వాత ఏదైతే సిట్ వేశారో లేకపోతే ఎన్ఐఏ రిపోర్ట్ ఏదైతే రిపోర్ట్ అని బయట పెట్టకూడదు హైకోర్టు డైరెక్షన్ ఉన్నది కదా, దాన్ని బట్టి బయటకు రాలేదు. బట్ ఏదైతే అరెస్టులు ఉన్నాయో, వాంగ్మూలాలు ఏమి ఇచ్చారో ఆ 4గురిని అరెస్ట్ చేసి గంగిరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఇతర కృష్ణారెడ్డి వీళ్ళందరిది కూడా బయటకు వచ్చినాయి. సో అది ఏం జరిగింది, ఒక కుట్ర కోణం ఉన్నదని ఎస్టాబ్లిష్ అయింది. సైమిల్టేనియస్ గా డేటా చోరీ అన్నదానికి తెలంగాణ రాష్ట్రం 2 సిట్లు వేస్తే అశోక్ అన్నతను ఇప్పుడు కూడా యాబ్స్కాండింగ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకున్నారు, బెయిల్ కోసం వేసుకున్నారు. అవన్నీ
క్వాష్ అయినాయి. అంటే అతని అశోక్ కన్వీనియంట్ గా ఆర్డర్స్ రాలేదు. సో అశోక్ వచ్చి హైకోర్టులో వచ్చి సబ్మిట్ చేయడం పోలీస్ స్టేషన్ రావాలి, అందుకని అది ఆగిపోయింది. ఈ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఫైల్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం ఆ ఫైల్స్ ఇంకా ఎన్ఐఏకి సబ్మిట్ చేయలేదు చెప్పి ఎన్ఐఏ మొన్న రీసెంట్ గా గచ్చిబౌలి ఎన్ఐఏ దాంట్లో స్టేట్మెంట్ ఫైల్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లేదా కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కన్వీనియంట్ గా సిట్లేసి సహకరించాలా లేదా అన్నది వాళ్ళే డిసైడ్ చేశారు. దీనికి తోడుగా బీజేపీ కూడా ఒక ఎన్ఐఏ వేసి వాళ్ళ రాజకీయ ద్వంద్వ వైఖరికి కనుసన్నలో నడిచే విధంగా ఇది జరుగుతున్నది. ఆంధ్ర రాష్ట్రం వరకు వచ్చేటప్పటికి ఏంటంటే విశాఖపట్నం సిట్ వేశారు, 1,00,000 ఎకరా అన్యాయక్రాంతమైంది, దాని రిపోర్ట్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ బయటికి రాలేదు. అమరావతి భూములు కాల్చారు, సిట్ వేశారు, దాని రిపోర్ట్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ రాలేదు. అమరావతి సెక్రటరీ లీకేజ్ ఉన్నాయి, దాని యాక్షన్ టేకన్ రిపోర్ట్ బయటికి రాలేదు. ఇలా చెప్పుకుంటా పోతే అటు చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, బీజేపీ కానీ వాళ్ళ వ్యవస్థను దుర్వినియోగపరుస్తున్నారు అనేది మటుకు ఎస్టాబ్లిష్ అవుతున్నది. ఆంధ్ర రాష్ట్రంలో ఫెయిర్ పాలిటిక్స్ జరగట్లేదు. అవును, వాళ్ళు వ్యవస్థను దుర్వినియోగపరుస్తున్నారు. ఎస్, మీరు అన్నట్టు అలిగేషన్ ఓకే టేకెన్. వాళ్ళు వ్యవస్థను దుర్వినియోగపరుస్తున్నారు. సిట్లేస్ ఏదైతే నిజాలను బయటికి లాగడం కోసమే కదా. మరి మాకు నష్టం జరిగిందని మాట్లాడిన పార్టీ అటు మాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు, ఎన్ఐఏతో చేయించండి అని చెప్పి అడిగిన తర్వాత ఎన్ఐఏ ఎందుకు తొక్కిపెట్టింది రిపోర్ట్? అదైతే బయట పెట్టాలి కదా, అసలు దోష ఎవడో బయట పెట్టాలి కదా. అసలు ఆ దాడి చేసినోడు ఎక్కడున్నాడో తెలియదు, ఏ జైల్లో ఉన్నాడో కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అంటే అదంతా 2-3 రోజుల హడావుడిలాగా. అలాగే ఇక్కడ డేటా చోరీ కేసులో కూడా 3-4 రోజులు అసలు మొత్తం ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది 2 పార్టీల గొడవతో. చివరికి ఏమైంది, ఎవడు ఏదో చిన్నప్పుడు పిల్లలు ఆడుకుంటారే ఎక్కడ దొంగలు అక్కడే సాంబార్ బుడ్డి గప్చుప్పి అని ఏదో ఆడుకుంటారు, అలా అయిపోయింది పరిస్థితి. సంజీవ్ రెడ్డి గారు ఈ సిట్లు అని వేసుకొని దీన్ని ఏదో 4-5 రోజులు హడావుడి ఒకళ్ళొకళ్ళు తిట్టిపోసుకోవడం తప్ప ప్రజలకు మాత్రం తెలియలే, నిజాలు తెలియలే. సార్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో జరిగింది, వైజాగ్ జరిగింది, అందరూ ఖండించారు. దాన్ని ఎవరు హర్షించాలి, అన్ని రాజకీయ పార్టీలు ఖండించినాయి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని లైట్ గా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎవరు చెప్పారో పైవారు వారి యొక్క డైరెక్షన్ లో కేసు మొదలైంది. మాకు ఆంధ్ర ప్రజల మీద నమ్మకం లేదని వ్యవస్థల మీద నమ్మకం లేదని ఎన్ఐఏ వేయించుకున్నాడు. మరి ఎన్ఐఏ వాళ్ళైనా నిజమే జగన్మోహన్ రెడ్డి జరిగింది హత్యారని చెప్పి వాళ్ళైనా తేల్చాలి కదా, వాళ్ళు తేల్చలేదు. ఇక వివేకానంద రెడ్డి గారు నాకు అత్యంత సన్నిహితుడు, మీరు అన్నట్టు దుర్మార్గంగా చంపేశారు. మన ఇంట్లో ఒక వ్యక్తిని చంపేసినప్పుడు ఒక సిట్ వేసి విచారణ జరుగుతున్నప్పుడు న్యాయం జరగాలి, మాకు ఖచ్చితంగా ముద్దాయిలు మీరు పట్టుకోవాలి, వారిని శిక్షించాలని కోరాలి తప్ప మీరు విచారణ ఆపేయండి, విచారణ విషయాలు బయటికి రావద్దు, 4 రోజుల్లో నాకు ఎలక్షన్ ఉంది, బయటికి పొక్కనివ్వద్దు, బయటికి రిపోర్ట్ ఇవ్వద్దు అని హైకోర్టుకి వెళ్ళింది ఎవరండి? ఆర్డర్ తీసుకొచ్చింది ఎవరండి? ఇది దేనికి సంకేతం? ఎవరు చేశారు ఈ హత్య అనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎవరు వద్దనుకుంటున్నారు ఎలక్షన్ అయ్యే వరకు? ఆ కుటుంబీకులే జగన్మోహన్ రెడ్డి. ఇది దేశ ప్రజలందరూ ఆలోచించాలి. ఎవరు ఎందుకు వద్దంటున్నావు నువ్వు? ఆ రిపోర్ట్ వస్తే నీకు వచ్చే ఇబ్బంది ఏమిటి? రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో. మీరు ఎందుకు హైకోర్టుకి వెళ్ళి అది బయటకు రాకుండా ఆఫ్ చేశారు? ఇప్పటికీ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ముద్దాయిల్ని కోర్టు ద్వారా కస్టడీకి తీసుకున్నారు, కొన్ని విషయాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ విషయాలు ఎలక్షన్ లోపు మీరు ఎందుకు బయటకు రానివ్వలేదు, ఎందుకు ఆఫ్ చేశారు? దీనికి మీరే కారణం. రైట్ అంజనేయులు గారు, సిట్లు ఇప్పుడు ఒకటి మంచా చెడా పక్కన పెడితే ఎవరి ప్రయోజనాలు ఏంటి పక్కన పెడతాం కాసేపు. సిట్ అనేది వేసినప్పుడు 3 కీలకమైన విషయాలు, నేను గతం గురించి వెంటలా ఆయన శ్రీధర్ కోట్ చేసినట్టుగా వైజాగ్ భూముల మీద సిట్ రిపోర్ట్ వచ్చింది, అది వేరే విషయం. ఈ 3 ఎన్నికల ముందు జరిగిన ఘటనలు, ప్రచారంలో జరిగిన ఘటనలే కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కానీ పాదయాత్రలో, తర్వాత డేటా చోరీ కానీ, లేదా వివేకానంద 3 సిట్లు వేసినప్పుడు ఆ జరిగిన వాళ్ళకి న్యాయం జరగాలి, ఎవరికైతే నష్టం జరిగిందో వారికి న్యాయం జరగాలి, ప్రజలకు నిజాలు తెలియాలి. 3 తొక్కి పెట్టేస్తే మరి ఎన్నికల్లో ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఇప్పుడు నిజంగానే వైసీపీ ఆరోపించినట్టుగా తెలుగుదేశమే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయించింది అనుకున్నామండి వైజాగ్ ఎయిర్పోర్ట్ లో. అది బయటకు వస్తే ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు కదా, వస్తారా లేదా? మరి రాకుండా ఎందుకు తొక్కి పెట్టారు? ఎన్ఐఏ కోరుకున్నారు, ఎన్ఐఏ ఎక్కడ పోయింది? డేటా చోరీ ఎక్కడ పోయింది? 3 సీట్ల సంగతి కూడా తేల్చట్లేదండి మాట వాస్తవం. మా సంజీవ్ రెడ్డి చెప్పినట్టుగా వివేకానంద రెడ్డి గారు నేను గవర్నర్స్ మేము కలిసి పనిచేసాం, ఉత్తమమైన వ్యక్తి, చంపడానికి పరిస్థితి ఏది లేదు. మీరు తమరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాప్రయత్నం చేస్తే సిట్టు వేసింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అక్కడ సిట్ వేసింది డేటా మీద, తెలంగాణ మీద ఒక సిట్ వేశారు.
ఒక పక్క జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో సిట్ వేసినప్పుడు ఎన్ఐఏకి పంపించినప్పుడు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంటుందా, ప్రతిపక్షాలది ఉంటుందా? తేల్చాల్సింది ఎవరు? ఈ ప్రభుత్వం చేల్చిన, బీజేపీ ప్రభుత్వం చేసిన, ఎన్ఐఏ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన, ఉండాల్సిన ప్రభుత్వం ఎవరికి? ప్రభుత్వాలు చేయాలా? ప్రతిపక్ష నాయకుడు చేయడు. మీరు తమరు చెప్పే మాట ఎలా ఉందంటే వివేకానంద రెడ్డి గారి హత్యాయత్నం జరిగింది రాకుండా ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి తొక్కిపట్టారని. ఎట్టగా సార్ కోర్టుకి ఏమని వెళ్ళారు? మాకు న్యాయం కోర్టుకి ఎవరైనా వెళ్ళారండి? ఒకటి పట్టాభి గారు మీరు మాట్లాడండి. ఇందా మాట్లాడినప్పుడు కూడా బీజేపీ తోటి 4.5 సంవత్సరాలు కలిసి ఉండి మా మీద ప్రతిపక్షం మీద కలిసి వాళ్ళు మాట్లాడారు. మీకు అసమర్థత ప్రభుత్వం బయటకు రావట్లేదు. బయటకు రాకుండా ఎందుకు ఒక్క మాట ఆంజనేయులు గారు ఒక్క మాట మధ్యలో ప్లీజ్ అన్న విత్ యువర్ పర్మిషన్. నేను ఒక్క క్షణం నేను అడిగింది కోర్టుకి వెళ్ళటం తప్పట్లేదండి. నేను ఆగండి ఆగండి అన్న, న్యాయం కోరండి, తప్పులేదు. రిపోర్ట్ ఆపమని ఎందుకు అడిగారు అంటున్నా? అడిగారు కాబట్టే స్టే ఇచ్చారు. తెలుసుకోండి, న్యాయం చేసేది న్యాయం ఎందుకు చేయరండి? న్యాయం ఎవరు చేస్తారు? అసలు విచారణ జరగకుండా న్యాయం ఎలా జరుగుతుంది? ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగి చచ్చే పరిస్థితి వస్తేనే ఇక్కడ సిట్లు కానీ స్టాండ్ కానీ లేకుండా వీకే గారు చెప్పండి, సిట్ లేదు స్టాండ్ లేదు, రెండే ఒకటే మాట, ఓన్లీ సిట్టే, అంతకి స్టాండ్ అదే కాదు, నిలబడేది లేదు. ఆ సిట్ గానే ఉంటుంది తప్ప నిలబడేది లేదు. రైట్ శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఈ సిట్లు అనేవి మేము అనుకున్నాం ఇది ఎలక్షన్ ముందు తేలిపోతే ప్రజలు ఒక కంక్లూజన్కి వస్తారు. జరిగిన ఘటనలు, జగన్మోహన్ ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన దాడి, అది ఎవరు చేయించారు తేలాలి. తేలాలి, మంచి చెడ పక్కన పెడదాం, తేలాల్సిందే. తేల్చేసిందండి. సిట్ నమ్మకం లేదన్నారు, ఎన్ఐఏకి ఇచ్చారండి. బయట లీక్ అవడం కాదు సార్, లీక్ అవడం కాదు కదా. వాళ్ళు ఇగో వీళ్ళు దొరికారని అరెస్టు చూపించాలి కదా. అరెస్టు చూపించకుండా తీసుకుంది శ్రీనివాసరావు గారు. నేను అనేది ఒకసారి అభిప్రాయం చెప్పు. ఎన్ఐఏ కూడా ఈ సిట్ అభిప్రాయాన్ని బలపరిచిందనే కదా అన్ని చోట్ల వచ్చింది. అవును, అది క్లారిటీగానే ఉంది. సరే, దాని గురించి ఎన్ఐఏ మించి ఇంకా పైన ఏదన్నా ఇంటర్నేషనల్ ఎఫ్ఐఏ అడుగుతారో వాళ్ళ సంగతి నేను వదిలేస్తాను, వదిలేండి. అది ఇష్యూ, వాళ్ళ ఇష్యూ ఏంటంటే హైదరాబాద్లో ఒక సిట్టు, ఆంధ్రప్రదేశ్లో ఒక సిట్ వేశారు. ఏది డేటా చోరింగ్ కింద. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి భద్రత మొత్తం ఇళ్లలో ఫోటోలు సహా అన్నీ కొట్టేశారు అని చెప్పారు. మేము అందరం భయపడి తెచ్చాం. తెలియాలి కదా అది. మేము నిజంగానండి, ఇది అందరూ భయపడిచాం. మా అన్ని జీవితాలు వాళ్ళ దగ్గర డేటా నిజంగా సంగతి ఏంటో తేల్చాల్సిందే. నిజంగా కానీ కొట్టేస్తే ఎన్నికల ముందే భవిష్యత్తు ఇది తేల్చాలి కదా. మిగతా భవిష్యత్తు ఈ నవ్వు చిరాగ్గా ఉంటుందండి. మీకు మేము తేల్చాలంటే ఆయనకి ఏంటండి, ఆయన దొంగ, ఎవరు దొంగ అయినా తేల్చమని అడిగితే ఈ సిచ్యువేషన్ నేను మాట్లాడిన పట్టాభి గారు మాట్లాడ, శ్రీధర్ గారు మాట్లాడ, విక్రమ్ గారు మాట్లాడ, కేంద్ర ప్రభుత్వం కదా రాష్ట్రాలన్నీ మీకు సంబంధం దిక్కుమాలి పని చేశాడు, నాశనం అయిపోతాడు. రాజకీయం కంటే అది ఏం కాదండి, వాస్తవంగా కాదండి. ఈ సిట్లన్నీ తేలాల్సిన అవసరం ఉందా లేదా రాజా గారు? సిట్లు వేసింది ఎందుకు? నిజాలు తెలియడానికే కదా. నిజాలు తెలియాలి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగతమైన సమాచారాన్ని మొత్తాన్ని దొంగిలించారు అని ఆరోపణలు చేశారు, సిట్టు వేశారు. అరే నిజమని నువ్వు చెప్తే కుదరదు కదండి. అది చట్టబద్ధంగా తేలాలి, అది బయట పెట్టాలి. ఏం చేసింది ఆ సిట్? ఏం చేసింది ఆ సిట్? ఏం చేసింది? రిపోర్ట్ బయట పెట్టి దోషులను బయట పెట్టాలి కదా, దోషులను బయట పెట్టాలి కదా. అది కూడా అదొక సిట్ ఉంది. ఆ సిట్ కి సహకరించకుండా అడ్డుపడుతుంది ఎలక్షన్ కమిషన్. ఐపీ అడ్రస్ ఇవ్వకుండా ఏ ఐపీ అడ్రస్ నుంచి ఫామ్ సెవెన్ దొంగిలించే ప్రయత్నాలు చేశారో ఐపీ అడ్రస్ ఇవ్వమని ఎలక్షన్ కమిషన్ ని సిట్ కోరితే సమాచారం ఇవ్వకుండా సిట్ దర్యాప్తుకి సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ అడ్డుపడతా ఉంది. అది అందుకని ఈ ఎన్నికల వేళ రాజా గారు ఒక్క నిమిషం ఆగండి, దయచేసి ఆగండి. ఈ ఎన్నికల వేళ ప్రజలు ఆలోచించాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. డబుల్ త్రిబుల్ ఓట్లు, ఎన్నికల సంఘం చేతకానితనం, చేష్టలుడికి చూస్తున్న పరిస్థితి, అలాగే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్, అలాగే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ సిట్లు వేసి ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన
ఆ సందర్భంగా జరిగిన నానా రకాల రాజకీయపరమైన విమర్శలు, ప్రతి విమర్శలు, ఆ సిట్టు వద్దు మాకు కేంద్ర సంస్థ కావాలని వారు కోరడం, అది వచ్చి కూడా ఈ సిట్టే చేసిందని, కానీ ఎవరు దోషులో ఏం చేసిలో ఇంతవరకు చెప్పని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం వ్యక్తిగత సమాచారం అంతా ఎత్తుకుపోయారు. మొత్తం ఇదేదో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకి ఇస్తారన్న రకంగా. ఆగండి సార్, రాజా గారు ప్లీజ్, రాజా గారు దయచేసి క్లోజ్ చేయొద్దు. మీరు ఆగండి, మీరు చెప్పారు మీ ఒపీనియన్ వచ్చింది. నేను చెప్పరా నా ఒపీనియన్, మీరు చెప్పారు మీరు సిట్ చీఫ్ ఏం కాదు కదా మీరు. ఐఎమ్ ఆస్కింగ్ సిట్ ఇన్ఛార్జెస్ లేదా గవర్నమెంట్ మాట్లాడతాను సార్. ఎన్ఐఏ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మీద చెప్పండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మీదే ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. నిన్న ఆంధ్రప్రదేశ్ విజయవాడ కోర్టుకి సమర్పించింది. దయచేసి గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసింది ఎవరు తేల్చారా? రబ్బర్ స్టాంప్ చెప్పి తేల్చారా? రబ్బర్ స్టాంప్ చెప్పి అనవసరంగా నాకు తెలిసి ఘటన జరిగిన తర్వాత అయ్యా వినండి ఒక మాట, ఇంకా అయిపోయింది. చెప్పారు కదా ఘటన జరిగిన తర్వాత అది ఎంత కీలకమైన. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారం మొత్తాన్ని ఎత్తుకుపోయారు, ఎవరికి ఇచ్చేస్తారో తెలియదని అంత ఆందోళన క్రియేట్ చేసే విధంగా జరిగిన ప్రచారం దరిమిలా తెలంగాణ ఎందుకు తీసుకొచ్చే దాచారాన్ని ఆగండి సార్, నేను అదే ప్రశ్నించబోతున్నాను. ఆగండి రాజా గారు, దయచేసి మీరు ఆగండి దయచేసి మీరు ఆగండి. మీకు చేత కాదా మీ ప్రభుత్వానికి చేత కాదా? మీకు చేత కాదా? అసమర్థులా మీరు అసమర్థులా? అంత చేత కానప్పుడు ప్రభుత్వాలు వదిలే దిగండి, కిందకి దిగండి. అసమర్థత మా అసమర్థత లేకపోతే ఇంకెవరిది అసమర్థత? ఒక నిందితుడిని పట్టుకోలేరు, డబ్బులు దోచుకున్నాడు, దేశం వదిలి పారిపోతాడు, ఇంకొకటి ఇంకెక్కడికో పారిపోతాడు. ఎందుకు ఇంత దద్దమ్మ రాజకీయాలు చేసుకోవడం? పార్టీలన్నీ కీలకమైన సిట్లేసుకుని దోషులెవరో చూపించకుండా, ప్రజల ముందు పెట్టకుండా, మీడియా ముందు అరెస్ట్ చేసి బీజేపీ నీరవ్ మోడీని విజయమానం తీసుకొస్తుంది. మీరు తీసుకొచ్చినప్పుడు సన్మానం చేస్తాను. టీడీపీ రిప్రజెంటేటివ్ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్ గా డోంట్ యాక్ట్ యాజ్ టీడీపీ రిప్రజెంటేటివ్ అండి. విజయజీగా మాట్లాడండి. బతికితే ఏదో బతుకులు పథకం పలకండి. నా రక్తం నేను నార్కోలం చేసి పెడతా. మేము చేసిన ఏదో పనులు మేము కూడా ఈ దేశం కోసం మరణిస్తాము. ఈ దేశం కోసం జీవిస్తాము. అవినీతి పరులని ఎండ కడతాం మేము. మీరు ఒక్కడే దేశభక్తులు కాదు. మీరు డబుల్ స్టాండర్డ్ గా మాట్లాడుతూ డబుల్ స్టాండర్డ్ గా మాట్లాడుతూ నిజాయితీగా మాట్లాడండి. మేధావి సంఘంగా మాట్లాడు. 40 ఏళ్ళ నుంచి ఉన్నా నీ బతుకండి. మేము చింపేస్తా. నిజాయితీ నువ్వు చేసిన అత్యాచారాలు ఏంటి? అత్యాచారాలు చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఏజెంట్ గా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కాదు. నేను వైకాపా మనిషిని ఆరోపించాను. ఏదో బతుకులు మీ ఇక్కడ మీరు చూసుకోండి. మా బతుకు తెలుసు. మీరు నీచంగా భూమికి భారం డబుల్ స్టాండర్డ్ నేను అదే చెప్పబోయాను. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ దయచేసి అందరూ ఆగండి. శ్రీనివాస్ గారు ఆగండి. శ్రీనివాస్ గారు ఆయన రాజా గారు శ్రీనివాస్ గారు ఆగండి సార్, ఆగండి దయచేసి ఆగండి సార్. మీరు అందరినీ అనొచ్చు కానీ ఎవరు మిమ్మల్ని అనకూడదా? కాదండి, మీరైతే అందరినీ అనొచ్చు, ఇష్టారాజ్యంగా అనొచ్చు. శ్రీనివాస్ గారు వస్తుంటాయి. ఒక కీలకమైన ఇష్యూ మీద ఆగండి సార్. రాజా గారు ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఒక కీలకమైన అంశం చర్చ జరిగేటప్పుడు డిబేట్ లో కూర్చున్నప్పుడు వస్తూ ఉంటాయి ఇలాంటి కామెంట్స్. కొంచెం ఓపిక కూడా ఉండాలి, భరించాలి. ఇక్కడ మిమ్మల్ని మాత్రం మీరైతే ఎవరినైనా అనొచ్చు, మిమ్మల్ని మాత్రం ఎవరు అనకూడదు అనేది కూడా మంచిది కాదు. రాజా గారు ఇవాళ ఇమ్రాన్ ఖాన్ ఇచ్చాడు గట్టి మంచి జట్టు విమానాన్ని ఒకదాన్ని మీ మీద వదిలాడు, అది ఓ బాంబేసి పోయింది.
ప్రజలు దాని గురించి చర్చించుకుంటున్నారు. మోడీ వస్తేనే మాకు మంచిదని అన్నాడు కదా ఇమ్రాన్ ఖాన్. అది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అదే దేశ భద్రత. ఇప్పటిదాకానేమో పాకిస్తాన్ కి విపక్షాలు వంతపాడుతున్నాయన్నారు. ఇప్పుడు ఆయనే ఇమ్రాన్ ఖానే చెప్పాడు. సో ఈ పరిస్థితుల్లో చూద్దాం ఏం జరుగుద్దో. ప్రజలు మాత్రం చాలా కీలకమైన అంశాలు చూసుకుని ఓటు మాత్రం వేయండి. ఖచ్చితంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకోండి. ఏ పరిపాలన ఎలా ఉంది, ఏ పార్టీ ఎలా ఉంది, ఎవరు ఏం చెప్తున్నారు, ఏ మాటలు ఎలా ఉన్నాయి, ఎవరి సంఖలో ఉన్నారు, ఎవరి ముసుగులు తొలగాయి, ఎవరు ముసుగులు తొలగాల్సి ఉంది, ఇలాంటి చాలా కీలకమైన అంశాలని ప్రతి ఒక్కరు బేరీజు వేసుకుని ఓటు వేయండి. ప్రతి ఒక్కరూ ఓటు వేయండి. ఈవీఎంలు మొరాయిస్తున్నాయి, అవి నిజంగా మొరాయిస్తున్నాయా, మొరాయింపబడుతున్నాయా, సాయంత్రం దాకా పనిచేస్తాయా, లేకపోతే ఎవరికి నొక్కితే ఎవరికి ఓట్లు వెళ్తాయి, కౌంటింగ్ రోజు ఏం జరగబోతోంది, ఈవీఎంల ఫలితాలు ఎలా బయటపడి, ఇవన్నీ అనుమానాలే. మొత్తం ప్రజాస్వామ్యమే ఒక అభద్రతలో బతుకుతోంది భారత ప్రజాస్వామ్యం. భారత ప్రజాస్వామ్యం పూర్తి ఇన్సెక్యూరిటీతో ఉంది. భారత ప్రజాస్వామ్యానికి భద్రత లేదు, స్వేచ్ఛ లేదు. మనం వేసిన ఓటుకి స్వేచ్ఛ కూడా లేదు. అయినా స్వేచ్ఛ లేదు కదా అని చెప్పి ఇంట్లో కూర్చోవద్దు. రండి, బయటికి రండి, ఓటు వేయండి. మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారో ఓటు వేయండి. ఎంతవరకు పోద్దో చూద్దాం. మనమైతే మన మనోభీష్టాన్ని బయటికి వ్యక్తం చేద్దాం. దయచేసి అందరు బూతులకు వెళ్ళి ఓటేయండి. ఈ ఒక్కరోజు విస్మరిస్తే 5 ఏళ్ళు ఏడుస్తారు ఇంట్లో కూర్చుని. దయచేసి ఆ ఏడుపులు కాకుండా నవ్వుతూ ఉండాలి 5 ఏళ్ల పాటు అని అంటే మీకు నచ్చిన వ్యక్తికో, మీకు నచ్చిన అభ్యర్థికో, మీకు నచ్చిన పార్టీకో, మీకు నచ్చిన సిద్ధాంతానికో ఓటేయండి. ఎవడూ నచ్చకపోతే నోటా ఉంది, నోటా ఓటేసిరండి. అంతేగాని ఓటేయకుండా మాత్రం వదలొద్దు. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టాభి గారు అండ్ ఆంజనేయులు గారు అండ్ శ్రీనివాస్ గారు దయచేసి మీరు దగ్గర ఇదే సమస్య నాకు కొంచెం కొన్ని సందర్భాలు రైట్. అలాగే విక్రమ్ గారు అండ్ రాజా గారు అండ్ శ్రీధర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్. ఇక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ పర్సంటేజ్లు, పోలింగ్ ట్రెండ్స్, ఏ ప్రాంతంలో ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ ఈవీఎంలు మొరాయిస్తున్నాయి, ఎక్కడెక్కడ ఈవీఎంలు బద్దలవుతున్నాయి, ఎక్కడెక్కడ ఓటర్లు తిరగబడుతున్నారు, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. ఈ AP 24/7లో ప్రతి అంశము మీకు ఎప్పటికప్పుడు అందించబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.